శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. 13 జూలై నుంచి 19 జూలై వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాటి యొక్క దృష్టులు, ఇతర గ్రహాలతో కలయిక వివరాలన్నీ కూడా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో శుక్రుడు, రవి గురులు మిథున రాశిలో, బుధుడు కర్కాటక రాశిలో, కుజ కేతువులు ఇద్దరు సింహరాశిలో, చంద్రుడు వచ్చేసి మకర రాశిలో, అలాగే రాహు కుంభరాశిలో, శనిగారు వచ్చేసి మీనరాశిలో. గ్రహస్థితులు వార ప్రారంభంలో ఈ విధంగా ఉండగా వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క గమనము మేష రాశిలోకి వచ్చి ఉన్నది. అలాగే రవి గారి యొక్క స్థితి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చి ఉన్నది. వారాంతంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ బుధాదిత్య యోగం ఏర్పడింది. ఇది చక్కటి యోగం. ఏ రాశిలో ఉన్నా కూడా మంచి ఫలితాలనే ఇస్తారు వారు. అలాగే కుజ కేతువుల యొక్క స్థితి ఆధ్యాత్మిక చింతనని తెలియజేస్తూనే సర్పదోషాన్ని తెలియచేస్తూ ఉంది. ఇది కూడా పరిహారాలు చేసుకోవలసినటువంటి దోషం. అలాగే శనిగారి యొక్క 3వ దృష్టి శుక్రాచార్యుల వారి మీద ఉంది. ఏ విధంగా అయినా సరే భార్యాభర్తల మధ్య కలహాలు రావడానికి అవకాశం ఉండడము, భార్యాభర్తలు ఇద్దరు కూడా కాస్త ఎడమొగం పెడమొగంగా ఉండడానికి అవకాశం ఉండేటటువంటి దృష్టి అన్నమాట ఇది. శనిగారి దృష్టి శుక్రాచార్యుల మీద ఉండడంతో ఆ విధమైనటువంటి ఫలితం ఉండే అవకాశం ఉంది. అలాగే రవి గురుల కలయిక మనము ఇప్పటికే నెల రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. గురు మూఢమి కింద లెక్క అని. గురు రవిల కలయిక వల్ల గురువు గారి యొక్క ఆ బ్రైట్నెస్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అన్నమాట. రవి గారి యొక్క కాంతి కిరణాలలో గురువు కప్పబడిపోతారు అని చెప్పి మనకి ఈ శాస్త్రం తెలియజెప్తుంది. ఎవరితో కలిస్తే వాళ్ళతో అస్తంగత్వ దోషం అబ్బుతుందన్నమాట. రవి ఎవరితో కలిసినా కూడా అలా ఉంటుంది. ఆ తదుపరి గురువు గారి యొక్క 9వ దృష్టి రాహు మీద ఉంది. నాస్తిక భావాల్ని విడనాడేటట్టు చేస్తుంది, లేదా అప్పటి వరకు నాస్తిక భావాలు ఉన్న వాళ్ళని కాస్త ఆ భావాల నుంచి మళ్ళిస్తుంది. పరస్పర విరుద్ధమైనటువంటి భావాలు ఏర్పడుతూ ఉంటాయి. గురు రాహువుల యొక్క కలయిక కానీ దృష్టి కానీ నాస్తిక భావాలని ఈయనే ఉత్తేజింపజేస్తారు. అలాగే మళ్ళీ వాళ్ళనే రియలైజ్ చేస్తారు. అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇక చంద్ర బుధుల యొక్క పరస్పర దృష్టి కనిపిస్తూ ఉంది. అయితే ఇది చాలా మంచిది అనేది చెప్పడానికి రాదు. ఈ చంద్రబుధుల కలయిక వల్ల చంద్రుడు తన స్వస్థానాన్ని చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొంతవరకు మేలు జరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ చంద్రబుధుల కలయికలో వ్యాపారానికి సంబంధించినటువంటి ఆలోచనలు బాగా వృద్ధి అవుతూ ఉంటాయి. కాకపోతే అవి ప్రణాళికలకే పరిమితం అవుతూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధాదిత్య యోగం చెప్పుకుని ఉన్నాం కదా. ఇక కుజుని యొక్క రాహు మీద దృష్టి 7వ దృష్టి కానీ, శనిగారి మీద ఉండేటటువంటి 8వ దృష్టి కానీ వార ప్రారంభంలోనూ ఉంది, అలాగే వారాంతంలో కూడా ఉంది. ఇంకా గ్రహాలు మారలేదు కాబట్టి వారాంతంలోనూ ఉంది. వీటికి తప్పనిసరిగా పరిహారాలు చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కుజ కేతు కలయిక కానీ, కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ, కుజ శని దృష్టులు కానీ కలయికలు కానీ చాలా ఇబ్బంది పెడతాయి మనుషుల్ని. ఎంత ఇబ్బంది పెడతాయంటే అయ్యే పనులు ఆగిపోవడం, పనులు మొండిన పడడం, ఎంత ధనము ఖర్చు పెట్టవలసి రావడం, అలాగే పూర్తిగా ఆటంకాలు ఏర్పడిపోవడం అన్నమాట. అలాగే అనారోగ్యం సూచించడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఎవరి జన్మ జాతకంలో అయితే ఇలాంటి గ్రహస్థితులు కూడా ఉన్నాయో వారు కొంచెం జాగ్రత్త పడండి. అంటే కుజుని దృష్టి రాహు మీద కానీ, లేదా శనిగారి మీద కానీ, శనిగారి దృష్టి శుక్రాచార్యుల వారి మీద కానీ ఇలా ఉన్నప్పుడు తప్పనిసరిగా స్తోత్ర పరిహారాలు చేసుకోండి. వీలైతే నవగ్రహ హోమం చేసుకోండి. లేని పక్షంలో ఈ కుజ కేతు శని రాహు శుక్ర ఈ 5 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. దానికి తగిన ధాన్యాన్ని కూడా దానం చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి
ఈ వారం రోజుల కాలాన్ని గనక పరిశీలన చేసినట్టయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా రాశిలో ఉన్న చంద్రుడు బాగున్నారు, అలాగే తృతీయంలో శని గారు బాగున్నారు, పంచమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో రవి గారు బాగున్నారు. 4 గ్రహాలు బాగున్నాయి. శని గారి యొక్క స్థితి బాగుంది. అలాగే లలిత కళల పట్ల మక్కువ పెరుగుతుంది, కళాకారులకి బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, కుటుంబ జీవితంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి, ఓర్పు కలిగి ఉండాలి, మళ్ళీ కుటుంబాన్ని యథాస్థితికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. సంతాన రీత్యా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏదైనా మీరు మంత్ర సాధనలో ఉన్నట్టయితే అది కూడా, ఆ సాధన కూడా చాలా చక్కగా ఫలిస్తుంది. ఒక సాధన ఫలించడం అంటే అది అసలు మామూలు విషయం కాదు. అద్భుతమైన ఇక్కడ గ్రహస్థితులు కూడా అనుకూలంగా ఉండాలి. అప్పుడు మీరు అమ్మవారికి చేసినా, అయ్యవారికి చేసినా, లేదా ఏ ఇతర మీ ఇష్టదేవతలకి చేసుకున్నా కూడా, ఆ సాధన చేస్తున్నా కూడా, ఆ సాధన సిద్ధించడం అంటే ఆ సాక్షాత్తు ఆ దేవత అనుగ్రహం కలగడమే. అలా అనుగ్రహాలు కలిగేటటువంటి కాలంగా కూడా తెలియచెప్పచ్చు. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు స్వస్థానంలో ఉన్నారు. చాలా చాలా మంచి ఫలితం అన్నమాట. అలాగే షష్ఠ స్థానంలో కూడా రవి గారు ఉన్నారు. ఇది కూడా చాలా అద్భుతమైన ఫలితం. ఇక తృతీయ స్థానం గురించి చెప్పనే అక్కర్లేదు. పట్టారంటే మీరు పట్టిన కుందేటికి 3 కాళ్ళు, ఇంకంతే 3 కాళ్ళే. అంత అద్భుతమైనటువంటి పట్టుదల ఉంటుంది మీకు. ఈ పట్టుదల వల్లే మీరు ఆధ్యాత్మిక మార్గంలో కూడా దైవ సాధన చేసి మీ జీవితాశయాన్ని నెరవేర్చుకోగలుగుతారు. అంత అద్భుతమైన పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సంతాన విషయంలో చాలా సంతృప్తికరంగా ఉంటుంది. అన్ని విధాలా కూడా మీకు విజయావకాశాలు కనిపిస్తున్నాయి. చేపట్టిన ప్రతి పని బాగుంది. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మానసిక ఉల్లాసం పెరుగుతుంది. చక్కగా శుభకార్యాలు కుదురుతాయి. ఇది కూడా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ప్రజాబాహుళ్యంలో మీకు అనేక రకాల పేరు ప్రఖ్యాతులు ఏర్పడతాయి. ఇది కూడా మీ మానసిక ఆనందాన్ని చక్కగా రెట్టింపు చేస్తోంది అని చెప్పి తెలియజేయచ్చు. మిగతా పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థుల విషయంలో కానీ, స్త్రీల విషయంలో కానీ, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, వ్యవసాయదారులు ప్రత్యేకంగా ఎవరైనా సరే ఓర్పు కలిగి ఉండాలా, మీ కృషి మీరు చేసుకుంటూ ఉండాలా. అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా ఓర్పు కలిగి ఉండండి. రాబోతూ ఉన్నటువంటి పరిస్థితులు బాగున్నాయి. ప్రస్తుతానికి ఓర్పే శరణ్యం. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక చతుర్థంలోకి చంద్రుడు వెళ్తున్నారు, సప్తమంలోకి రవి గారు వస్తున్నారు. బుధాదిత్య యోగం ఇక్కడ సప్తమ స్థానంలో పడింది. ధనానికి లోటు ఉండదు, పబ్లిక్ రిలేషన్స్కి లోటు ఉండదు, కానీ మిగతా విషయాలలో ఓర్పే. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చేయండి, ప్రశాంతంగా ఉండండి. కోర్టు కేసుల విషయంలో మటుకు చెప్పిన పరిహారాలు చేసుకోవాల్సిందే. శుభం.